వికసిత పుష్పాలు. మరి వికసిత పుష్పాల ద్వారా ఎంతో మంది గ్రేట్ మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని మనం తీసుకుంటూ ఉన్నాము. మరి అలాగే ఈ రోజు మన పిఎంసి డిజిటల్ వేదికకు విశేష అతిథిగా విచ్చేసిన వారు విజయలక్ష్మి గారు మోపూరి. మరి మేడం గారు ప్రకాశం జిల్లా కనిగిరి మండలం నాగంబొట్లపాలెం నుంచి విచ్చేశారు. మరి మేడం గారు 2019 డిసెంబర్ 13లో మొట్టమొదటిసారిగా ధ్యాన పరిచయం అవడం జరిగింది. మరి ధ్యానం యొక్క విశేషతను తెలుసుకున్న మేడం గారు వెంటనే ఎంత మాత్రం ఆలస్యం లేకుండా వెంటనే ఈ జ్ఞానాన్ని ఈ ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి అందించాలి అని ఒక సంకల్పం చేసుకొని ముందుగా వారి ఊర్లోనే ఒక ధ్యాన కేంద్రం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికీ దాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. మరి బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించి నాగంబొట్లపాలెము అలాగే చుట్టుపక్కల గ్రామాల్లోని ఎంతో మందికి ధ్యానాన్ని అందిస్తూ ఉన్నారు. అండ్ కరోనా సమయంలో కూడా వెనకడుగు వేయకుండా జూమ్ క్లాసులు నిర్వహిస్తూ ఎంతో మంది మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని జూమ్ వేదికగా నాగంబొట్లపాలెము అలాగే ఎన్నో చోట్ల కూడా అందించారు. అండ్ మేడం గారు కూడా ఎన్నో ఆన్లైన్ వర్క్ షాప్స్ అండ్ ఆఫ్లైన్ వర్క్ షాప్స్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మేడం గారు అక్కడ ధ్యాన మాతృత్వము ధ్యాన విద్యార్థి అనే ఒక ప్రాజెక్ట్స్ పరంగా వర్క్ చేస్తూ భూమి మీద పుట్టినప్పటి నుంచి ఆఖరి శ్వాస వరకు వారి జీవితంలో ధ్యానం యొక్క విశేషతను ఎన్నో కోణాలలో తెలియాలి అని ఒక ప్రయోగాత్మకంగా నాగంబొట్లపాలెంని తయారు చేయాలని ఒక సంకల్పంతో ఎన్నో ఆశయాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఎంతో మంది గ్రేట్ మాస్టర్స్ ద్వారా అక్కడ జ్ఞానాన్ని వర్క్ షాప్స్ ని అందిస్తూ ఉన్నారు. మరి ఈ రోజు మేడం గారు వారి యొక్క విశేషాన్ని గురించి వారి యొక్క జీవితంలోని ధ్యానం చేసిన అద్భుతాల గురించి మనందరికి తెలియజేయడానికి పిఎంసి డిజిటల్ కి వారు రావడం జరిగింది. మరి వారిని మనం హృదయపూర్వకంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. మరి విజయలక్ష్మి మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. విజయలక్ష్మి మేడం. మేడం అందరికీ నమస్తే మేడం. మేడం ఓకే, ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. ముందుగా మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి సారికి, స్వర్ణమాల అమ్మకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు మనకి ధ్యానం చేయించినటువంటి బాలకృష్ణ సార్ గాని, మనల్ని ఇన్వైట్ చేసినటువంటి ఈ పిఎంసి డిజిటల్ ద్వారా అనిత మేడం గారు, స్వాతి గారు, ఇంకా అసలు మనందరికీ కేంద్ర బిందువుగా ఆనంద్ బుద్ధ సార్, అంటే పత్రి సార్ని అందరూ ప్రత్యక్షంగా కలిసి పని చేయలేకపోవచ్చు, చూడలేకపోవచ్చు. మేమైతే సెకండ్ జనరేషన్ అన్నమాట. ఫస్ట్ జనరేషన్ పత్రి సార్తో కలిసి పనిచేసిన వాళ్ళు, సెకండ్ జనరేషన్ పత్రి సార్తో పనిచేసిన వాళ్ళతో కలిసి పని చేయబోతున్న వాళ్ళం. మేము సెకండ్ జనరేషన్ కిందకు వస్తాం. సార్ని ఒక్కసారి దసరా మహోత్సవాల్లో ఒంగోలులో చూడటం జరిగింది, ఒకసారి కనిగిరి నందన మారెల్లో శివరాత్రి ఉత్సవాల్లో చూడటం జరిగింది. సార్లు మాత్రం సార్ని చూసాం, పత్రి సార్ని. కానీ ఆయన స్ఫూర్తితోటి, ఆయన ఆలోచన విధానంతో, ఆయన ఆశయాలతోటి కలిసి పనిచేయాలనే ఒక దృఢమైన సంకల్పంతో ధ్యానంలోకి రావటం, ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక్కరే ప్రపంచాన్ని అంతా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం అందులో భాగంగా ఒక చిన్న సముద్రంలో నీటి బొట్టులాగా మన గ్రామాన్ని మనం మార్చడానికి ఒక ప్రయత్నం చేయొచ్చు. అంటే మనం మారుతూ మన గ్రామాన్ని మార్చడానికి మంచి అవకాశం మనకి ధ్యానం ద్వారా దొరికిద్ది. నాకు ఫస్ట్ నుంచి ఒక పెద్ద ఆలోచన ఏంటంటే, నేను డ్వాక్రా గ్రూపుల్లో యానిమేటర్ గా, బ్యాంక్ మిత్రగా పనిచేస్తున్నప్పుడు ఎవరైనా ఒక ఆఫీసర్ గాని, ఒక సంస్థకు సంబంధించిన వాళ్ళు గాని పరిచయం అయినప్పుడు వాళ్ళని అడుగుతుంటాం, సార్ మా ఊరిని దత్తత తీసుకోండి, మాకేం డబ్బులు ఇవ్వద్దు, మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ పని మేము చేసి పెడతాం, టెక్నికల్ గా నాలెడ్జ్ పరంగా మాకు సపోర్ట్ ఇవ్వండి, ఏం చేయాలి ఎలా చేయాలి అనే గైడెన్స్ ఇవ్వండి సార్ చాలు అని అడుగుతా ఉండేదండి. ఎందుకంటే మనకై మనం పని చేసేటప్పుడు మనకు తెలిసిన జ్ఞానం తక్కువ. అదే ఒక అధికారితో గాని, ఒక సంస్థతో గాని పనిచేస్తున్నప్పుడు మనకి ఇంకా ఎక్కువ సపోర్ట్ ఉంటది. మాకు కేవలం మీరు గైడెన్స్ ఇవ్వండి, ఆ ప్రయాణంలో మా గ్రామాన్ని మేము అభివృద్ధి చెందుతూ ప్రయత్నం చేస్తాము, ముందుకెళ్తామని.
ఆ తపన నాకు ఎక్కడ ఉపయోగపడిందంటే 2019 డిసెంబర్ 13వ తారీఖు ధ్యానంలోకి వచ్చాము. అది కూడా కాకతాళీయంగా కూర్చొని ఫోన్ చూస్తూ రాసుకుంటూ ఉంటే దర్శి నుంచి కుమారి మేడం అని ఒక ఆవిడ ధ్యాన అనుభవాలు చెప్తున్నారు. నేను గత జన్మలు చూసుకున్నాను, చాలా బాగుంటుంది ధ్యానం చేస్తే అని. అరే ఆవిడ ధ్యానం చేస్తూ ఒక సాధారణ మహిళ గత జన్మలు చూసుకోగలిగినప్పుడు మనం ఆ ప్రయాణంలో కనుక ముందుకెళ్తే అనుకున్న లక్ష్యాల్ని సాధించడానికి అవకాశం ఉంటది అని అనిపించి ఆమెకి నేనే ఫోన్ చేసి ఆమెని మా ఊరికి పిలిచి ధ్యానం ఒక ఆదివారం పెట్టించాము. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ప్రయాణం అయితే నిరంతరాయంగా సాగుతూ ఉంది. మేము వచ్చింది కరోనా టైం అయినా సరే అది కూడా ఒక లెసన్ అనమాట. 180 రోజుల పాటు జూమ్ క్లాసులు నిర్వహించాము. అప్పుడే నాగంబొట్లపాలెం బుద్ధా పిరమిడ్ కేర్ సెంటర్, నాగంబొట్లపాలెం విజయలక్ష్మి ఆల్ ఓవర్ మన మెడిటేషన్ చేసే వాళ్ళందరికీ కూడా మేము పరిచయం కావడం, మాకందరూ పరిచయం కావడం జరిగింది. ఆ జూమ్ వేదికని అంత అద్భుతంగా ఉపయోగించుకుంటున్న మన పిఎంసి వాళ్ళకి అసలు వేల వేల కృతజ్ఞతలు. ఎంత ఎంత ధన్యవాదాలు చెప్పాలంటే టెక్నాలజీని ఇలా ఉపయోగించుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు ఆధ్యాత్మికంగా మనలాగా. ఏది చేసినా ఒక విప్లవాత్మకంగా అంత బాగా చేస్తాము. అట్లా పరిచయం అయిన తర్వాత ఇక్కడ ధ్యానం చేస్తూ అప్పటి నుంచి ఆలోచన మాకు ఫస్ట్ ధ్యానంలోకి రాకముందు నా కోరిక ఎట్లా ఉండేదంటే ఐక్యరాజ్య సమితిలో మనలాంటి మహిళలు వెళ్ళి మాట్లాడాలి. తర్వాత దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, మన భారతదేశానికి రాష్ట్రపతి గారే ప్రథమ పౌరురాలైన అన్ని నిర్ణయాధికారాలు ప్రధానమంత్రి గారి దగ్గరే ఉంటాయి కాబట్టి ఆ ప్రధానమంత్రిని మా గ్రామానికి తీసుకొని రావాలి. 25 సంవత్సరాల క్రితం నా కళ అనమాట. నేను పెళ్ళై ఈ ఊరు వచ్చినప్పుడు నేను ఒక లక్ష్యం పెట్టుకున్నా, ఆ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలి అని. అప్పట్లో ఈనాడు పుస్తకంలో కవర్ స్టోరీ వస్తది. అంటే ఒక 2 పేజీలు కంప్లీట్ గా ఆ గ్రామం గురించి గాని ఆ వ్యక్తి గురించి గాని ఒక స్టోరీ ఇస్తారు, కవర్ స్టోరీ అని. అందులో నాగంబొట్లపాలెం గురించి రావాలి అనేది అప్పుడు నా కళ. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మళ్ళా మా లక్ష్యాలు మారిపోయాయి అన్నమాట దానికి అనుగుణంగా. డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరిగే కర్తాల్లో మా గ్రామం నుంచి ఒకరు పార్టిసిపేట్ చేయాలి, అక్కడ మాట్లాడాలి. పిఎంసి శ్రీనివాస్ రెడ్డి సార్ ఒక బుక్ గురించి గాని ఒక మంచి మంచి యాక్టివిటీస్ చేసిన వాళ్ళ గురించి గాని చెప్తూ ఉంటారు. అట్లా నాగంబొట్లపాలెం గురించి అక్కడ జరిగే కార్యక్రమాల గురించి చెప్పాలి. మన పత్రిసారి యొక్క ఆశయాలు లక్ష్యాలకి అనుగుణంగా పనిచేస్తున్న ప్రతి విభాగానికి నాగంబొట్లపాలెం ఒక ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్ లా ఉండాలి. ఉదాహరణకి న్యూటన్ సారు అక్కడ ఒక యూనివర్సిటీ జరుపుతూ ఉన్నారు. అంటే ఇన్నర్ చైల్డ్ గాని తర్వాత 11 రోజులు 11 days వర్క్ షాప్ గాని మనలోకి మనం ప్రయాణం చేయటం అంటూ ఆయన అక్కడ ఒక మంచి సార్ చెప్తూ ఉంటారు. నేను నలంద యూనివర్సిటీలో అప్పట్లో ఆచార్యునిగా ఉండేవాడిని, ఈ జన్మ మళ్ళా అందుకే తీసుకున్నాను అని ఆయన గాని వాళ్ళ మేడం గాని. అట్లా వాళ్ళు చేసేయన్ని ఇక్కడ మనం మన నాగంబొట్లపాలెంలో చేయాలి. జీకే సార్ చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కలని మాంసాహారం మానండి, శాకాహారులుగా కండి అని. అప్పుడు వాళ్ళు మాంసాహారాన్ని నమ్ముకొని కొన్ని వందల వేల లక్షల మంది పనిచేస్తా ఉన్నారు. అది ఒక ఉపాధి రంగం. కోడలు పెంచడం, కోడి కొయ్యటం, అలాంటి వే ఆఫ్ వర్కింగ్ లో చాలా మంది ఉన్నారు. మనం చేసే పనిని వదిలేయమన్నప్పుడు ఆల్టర్నేటివ్ వాళ్ళకి పని చూపించాలి, ఉపాధి. అలా ఎప్పుడైతే అంటే మంచి మంచి కార్యక్రమాలు మనం ఇక్కడ చేయాలి. దానికి నేను ఏం చేయబోతున్నానంటే మా ఊరు తరపున రేపు మార్చి 1 నుంచి శివరాత్రి అయిపోగానే ఒక టీచర్ ని తీసుకున్నాం మేమే. ఆవిడికి నెలకి 3000. అంటే మా గ్రామంలో ఉండే వాళ్ళనే ఇక్కడ టీచర్ గా తీసుకుంటాము. నేర్పించడం మాత్రం ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే వాళ్ళకి కంప్లీట్ ఉచితంగా ఒక్క చల్లని నయా పైసా కూడా వాళ్ళకి ఖర్చు పెట్టించకుండా అవకాశం ఉంటే వాళ్ళకి భోజనం పెట్టి అన్ని సౌకర్యాలు కల్పించి మన ధ్యాన కేంద్రంలోనే మొట్టమొదట టైలరింగ్, శారీ రోలింగ్ 64 కళలు ఇక్కడ నేర్చుకోవాలి, నేర్పించాలి. వాటి మీద విస్తృతంగా పరిశోధన చేస్తా ముందుకు తీసుకొని వెళ్ళాలి. చేసే పనిని కరెక్ట్ వేలో తీసుకొని వెళ్ళాలి. అది ప్రతి ఒక్కళ్ళకి అందాలి. ఇప్పుడు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ప్రభుత్వం చెప్తూ ఉంది. దాంట్లో కొంచెం ముందు అడుగు వేసి అందరికీ కూడా ధ్యానం చెప్పాలి, అందరికీ మంచి
మొన్నే పార్లమెంట్ లో సుధామూర్తి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి భార్య సుధామూర్తి గారు మాట్లాడుతూ చెప్పారు, నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ అద్భుతంగా ఉంది, దానితో పాటుగా ప్రతి స్కూల్లో అవకాశం ఉన్నంతలో ఒక మంచి మీటింగ్ హాల్ ఉండాలి. అది గనక వేడి వాతావరణంలో ఉంటే దాంట్లో ఏసీ ఉండాలి, మామూలు వాతావరణంలో ఉంటే కనీసం కూర్చోవడానికి కనీస సౌకర్యాలు ఇస్తూ ఫ్యాన్ ఇస్తూ మంచి మంచి ఆధ్యాత్మిక కథల ద్వారా పుస్తకాల ద్వారా వాళ్ళలో మార్పు తీసుకొని రావాలి. ఎందుకంటే స్టోరీ టెల్లింగ్ అనేది, వినడం అనేది మన జీవితంలో, మన భారతీయ సంస్కృతిలో ప్రధానమైన ఘట్టం. ఒక శ్రీరామచంద్రమూర్తి తయారయ్యాడన్నా, ఒక శ్రీకృష్ణ పరమాత్మ తయారయ్యాడన్నా, ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ తయారయ్యారన్న వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పుడు వాళ్ళకి నేర్పించినటువంటి ఆధ్యాత్మిక వీరుల కథల ద్వారానే వాళ్ళు మార్పు చెందారు. దేవుడు మనిషిగా పుట్టాడంటే మనిషిగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ మనిషి తల్లిదండ్రుల ద్వారానే ఫస్ట్ ఇలాంటివన్నీ నేర్చుకుంటారు. అంటే ఆ స్టోరీ టెల్లింగ్, మన యొక్క పురాణాలకి అంత గొప్ప ఇతిహాసాలకి అంత గొప్ప చరిత్ర ఉంది. వాటిని మనం వీటిలోకి తీసుకొని రావాలి. మన దగ్గరకు వచ్చే వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తూ ఫస్ట్ 10 నిమిషాలు, లాస్ట్ 10 నిమిషాలు ధ్యానం చేయిస్తూ ఒక పిరమిడ్ మాస్టర్ గురించి చెప్పాలి. రోజుకి ఒక పిరమిడ్ మాస్టర్ గురించి చెప్పాలి. ఎప్పుడో శ్రీరామచంద్రమూర్తి అలా చేశాడు, శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చేశాడు, ఛత్రపతి మహారాజు అలా చేశారంటే అవన్నీ జరిగిపోయినాయి. వాళ్ళ గురించి చెప్తే అవన్నీ వాస్తవ ప్రపంచంలో జరగవు. మనం చేయలేము అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి దండం పెట్టుకొని వాళ్ళు మహానుభావులు కాబట్టి వాళ్ళు చేశారు, మనం చేయలేము అని వదిలేస్తాం. అంటే ఇది మన పని కాదు అని. కానీ మనకి ఇప్పుడు లివింగ్ లెజెండ్స్, లైవ్ ఎగ్జాంపుల్స్ ఎవరున్నారంటే పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు. అలాంటి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఒకసారి సాష్టాంగ ప్రణామాలు తెలియజేస్తున్నాను. నిజంగా నేనైతే ఆనాటి వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, వ్యాస మహర్షి, అత్రి ముని ప్రతి ఒక్కళ్ళు మరలా ఇంకో జన్మ తీసుకొని మన భారతదేశం మాత్రమే నమ్మే ఏకైక సిద్ధాంతం పునర్జన్మ. ఖచ్చితంగా 100కి 1,00,00,000%, 1000 ఎంతైనా సరే పునర్జన్మ ఉంది. పత్రి సార్ కూడా చెప్తారు, ఖచ్చితంగా పునర్జన్మ ఉంది. ప్రతి ఒక్కరము 400, 500 జన్మల తర్వాత మాత్రమే ధ్యానంలోకి వస్తామని చెప్పారు. అంటే అక్కడ పునర్జన్మ ఉండడమే కాదు, మనందరం మరలా జన్మలు తీసుకుని ఉన్నతమైన జన్మగా పిరమిడ్ మాస్టర్ గా వచ్చాం. అందరూ మనిషి ఉన్నతమైన జన్మ అంటాడు. నేనేమనుకుంటానంటే ఆ మనిషిగా పుట్టి ఒక ధ్యానిగా తయారై పిరమిడ్ మాస్టర్ గా, సీనియర్ పిరమిడ్ మాస్టర్ గా వచ్చాడంటే అదే ఆఖరి జన్మ అనుకుంటాను. అంత బలంగా మన పిరమిడ్ మాస్టర్స్ నేను నమ్ముతా ఉంటాను. మన దగ్గర ఉన్న పిరమిడ్ మాస్టర్స్ గురించి రోజు ఒకళ్ళ గురించి మనం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మనతో పాటు కలిసి బ్రతుకుతున్నారు, మనతో పాటు కలిసి ప్రయాణం చేస్తా ఉన్నారు. అవకాశం ఉంటే అవసరమైతే వాళ్ళని మన కేంద్రాలకు తీసుకొనిచ్చి వాళ్ళతో క్లాసులు చెప్పించవచ్చు. అప్పుడు మనతో పాటు ఉన్న వాళ్ళు చేయగలిగిన పని మనం కూడా చేయగలం. ఎవరైనా ఒక పని చేశారంటే మనం ఆ పనిని ఇంకా ఇంకా అద్భుతంగా చేయగలమని నేను బలంగా నమ్ముతాను. అది నా కోరిక. నెక్స్ట్ రేపు 1వ తారీఖు నుంచి జరగబోయేది అది. అందులో భాగంగా ప్రతి ఒక్కరికి 64 కళలు విత్ ఆధ్యాత్మికతతో ఏ పని చెప్పినా సరే, ఒక వ్యక్తిని రాజకీయ నాయకుడిగా తయారు చేసినా సరే వాళ్ళలో ఆధ్యాత్మికత అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ఆ పనిని చాలా చక్కగా చేయగలుగుతారు. ఎందుకు అంత బలంగా పత్రి సారు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని ధ్యానం చెప్తూనే మళ్ళా రాజకీయ పార్టీని ప్రవేశపెట్టారు. అప్పట్లో అందరూ మన పిరమిడ్ మాస్టర్స్ కూడా భయపడ్డారు, మనసులో అనుకున్నారు మన పని ధ్యానం చెప్పడం కదా, మనం ధ్యానం చేయడం కదా, కళ్ళు మూసుకొని కూర్చో అని చెప్తూనే మళ్ళా రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళాలి, రాజకీయాలతో మనకేం అవసరం ఉంది అని. అప్పుడు పత్రి సార్ తన మాటలతో కాకుండా తన చేతలతోటి ఎదురు ఉన్న వ్యక్తుల యొక్క లైవ్ ఉదాహరణలతోటి మనకు చూపించారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రపంచంలో అత్యద్భుతమైన రాజకీయ నాయకులు ఎవరు అంటే రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ గారు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు, భారతదేశ ప్రధానమంత్రి మన నరేంద్ర మోదీ గారు. సాక్షాత్తు ట్రంప్ ప్రపంచాన్నే మేము పాలిస్తున్నాము, శాసిస్తున్నాము అని చెప్పే ట్రంప్ గారు ఏం చెప్తారంటే ఈ ప్రపంచంలో ఉన్న అత్యద్భుతమైన బలమైన నాయకులు 3, అది రష్యా వాళ్ళు, మనము, భారతదేశము మాత్రమే అని. కానీ రష్యా అధ్యక్షుడు ఒక పెద్ద వ్యాపార కమ్యూనిజం భావన, ఎంత మంది చనిపోయినా సరే నా దేశం బాగుండాలి అని ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్నాడు. ఎంత మంది చనిపోయినా మాకు ఇబ్బంది లేదు, మా భూభాగాలు బాగుండాలి, మా దేశం బాగుండాలి, మా దేశం మీద ఎవరికైనా కన్నెత్తి చూడాలన్న ఆలోచన కూడా రాకూడదు. అంటే వాళ్ళలో కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువ, ఆధ్యాత్మికత తక్కువగా ఉంటుంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు పెద్ద వ్యాపారవేత్త. ఎవరి ఎంత నష్టపోయినా సరే మా దేశం బాగుండాలి, మేము ప్రపంచాన్ని శాసించాలి, మేము వ్యాపార పరంగా రాజకీయ పరంగా ప్రతి దాంట్లో ఫస్ట్ ప్లేస్ లో ఉండాలి, దానికోసం యుద్ధాలు వాళ్ళే సృష్టిస్తారు, ఆయుధాలు అమ్ముతారు, యుద్ధం చేస్తూ ఉంటే వీళ్ళు లాభం పొందుతూ చూస్తూ ఉంటారు. ఆ యుద్ధాల వల్ల ఎంతమంది నష్టపోతున్నారు, ఎంతమంది చనిపోరని వాళ్ళు ఆలోచించరు. ఎందుకంటే ఆయన వ్యాపారవేత్త, ఆయనలో ఆధ్యాత్మిక భావన తక్కువగా ఉంది. కానీ భారతదేశ ప్రధానమంత్రి మాత్రం అలా ఆలోచించడు. మనకి రూపాయి లాభం వచ్చినా రాకపోయినా ఎదుటి వ్యక్తి ప్రశాంతంగా బ్రతకాలి, ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండాలి. దానికి ఉదాహరణ కరోనా టైంలో అందరూ వ్యాక్సిన్ తయారు చేసి వ్యాపారం చేయాలంటే భారతదేశం వ్యాక్సిన్ తయారు చేసి ఉచితంగా కోటాను కోట్ల వ్యాక్సిన్స్ పంపిణీ చేసింది. ఎందుకంటే సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్తం సుఖినో భవంతు, ప్రపంచం అంతా బాగుండాలి, వసుదైక కుటుంబం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని నమ్మే ఏకైక దేశం భారతదేశం. అలా భారతదేశం ఉండటానికి కారణం మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతనకి కొత్త రూపమే ఈ రోజు మన పిరమిడ్ మాస్టర్స్ ధ్యానం చేసి ఎవరిని చూసినా మనం ఆ ధ్యాన కేంద్రం నడపటమే ఒక విప్లవాత్మకమైన భావన. అందరినీ మనమే పిలుస్తాం, వాళ్ళని కూర్చోబెట్టి ఒక మంచి మాస్టర్ని తీసుకొచ్చి ధ్యానం చెప్తాం, వాళ్ళకి మంచి భోజనం పెడతాం, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, అందరికీ అన్ని నేర్పిస్తూ మళ్ళీ వాళ్ళని చిత్రగుప్తుడు ప్రతి లెక్క రాస్తున్నట్టుగా మనకి ప్రతి మనిషి ధ్యానిగా మారాలి. ఈ భూమండలం మీద ఉన్న ఎంత మంది అయితే జీవంతో ఉన్నారు అందరూ ధ్యానులుగా మారాలి అనే ప్రతి ఒక్కటి కౌంట్ అన్నమాట. మనకి అంత గొప్ప ఆశయంతో ముందుకెళ్తున్నాం. ఇంత గొప్ప ఆశయాల్ని మనకి తీసుకొచ్చిన వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రి సార్. అందరూ ధ్యానం గౌతమ బుద్ధుడు తీసుకొచ్చారని చెప్తారు, కానీ ఆయన తీసుకొచ్చి ఆయన కొంతవరకు మాత్రమే ప్రచారం చేయగలిగాడు. పత్రి సారు వాళ్ళందరి యొక్క పనితనంలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని తీసుకుని దాంట్లో ఉన్నటువంటి ఈ కాలానికి అనుగుణంగా మనం ఇంకా ఏ విధంగా ముందుకెళ్తే ఎక్కువ మందిని దాన్ని రీచ్ అవ్వగలుగుతారు, ఎక్కువ మంది దాన్ని విస్తరింప చేయగలుగుతారు అని ఆయన పెట్టుకున్న లక్ష్యంలో భాగంగా మొదటి సెకండ్ నుంచి ప్రతి ఒక్కళ్ళు మాస్టర్ గా తయారవ్వాలి. మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్ అంటారు. అందరూ దేవుళ్ళే, మనలో ఉన్న దేవుణ్ణి బయటికి తీసుకుని రావాలి. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరితో మిత్రుత్వంతో ఉండాలి. ఇప్పుడే బాలకృష్ణ సార్ చెప్పారు, మనం ఈ జన్మని డిజైన్ చేసుకొని వచ్చాం కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేస్తే సగం బాధలన్నీ తగ్గిపోతాయి. అంటే అప్పుడు ఎదురుగా మనల్ని విమర్శించే వ్యక్తిని కూడా మనమే డిజైన్ చేసుకుని తీసుకొచ్చాం, మనల్ని బాధ పెట్టే వ్యక్తిని కూడా మనమే డిజైన్ చేసుకుని తీసుకొచ్చాం. ఎందుకంటే రాటి తేలాలి, ఎన్ని ఉలి దెబ్బలు తగిలితే గాని ఒక రాయి శిల్పంగా మారదు. మరి ఎంత మంది విమర్శలు వింటే గాని మనలో ఉన్న లోపాలన్నిటినీ సరి చేసుకుంటా మనం ఒక మంచి మనిషిలాగా బ్రతకడానికి, మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటది. అలా మనం ప్రయాణం చేసే ప్రయాణంలో మార్గం గాని వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు, కానీ చెప్పేవాళ్ళు కావాలి, మనకి చెప్పేవాళ్ళు కావాలి. అలా చెప్పే వాళ్ళనే పిరమిడ్ మాస్టర్ గా తయారు చేశారు. ఏ సంస్థ అయినా సరే కొంతకాలం తర్వాత ఆగిపోతుంది, ఎందుకంటే దాన్ని ముందుకి కంటిన్యూషన్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మనకి సార్ మొదటి నిమిషం నుంచి ఇవ్వటం నేర్పించారు, ప్రతిదీ ఇవ్వటం నేర్పించారు. ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఎక్స్పెక్టేషన్ ఉండదు, ఆ పని వల్ల మనకి ఏదో లాభం వస్తుంది, ఈ పని చేయడం వల్ల నాకు ఈ లాభం వస్తుంది అన్న ఆలోచన లేనప్పుడు మనం ఎంత ఇవ్వగలిగితే అంత మన దగ్గర ఉన్నది మొత్తం ఇవ్వడానికి 100% రెడీగా ఉంటాం. నేను ఒకసారి పత్రి సార్ వాళ్ళ ఇంటర్వ్యూ విన్నాను. పత్రి సార్ ఒక మేడంతో సరదాగా మాట్లాడుతూ, నువ్వు ఇంత ఇదిగా ఈ సంస్థను ముందుకు తీసుకొచ్చావు కదా, ఒకవేళ ఈ నిమిషం నిన్ను వెళ్ళిపోమంటే ఇందులో నుంచి వెళ్ళిపోతావా అన్నారు. హ్యాపీగా వెళ్ళిపోతాను సార్, ఈ పని మొదలు పెట్టేటప్పుడే నేను ఏ క్షణమైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఈ జన్మే ఈ మనిషిగా వచ్చిందే శాశ్వతం కాదనుకున్నప్పుడు నేను చేసే పని శాశ్వతం కాదు, నేను కట్టించే పిరమిడ్లు అంటే నేను అందులో నా పాత్ర శాశ్వతం కాదు, ఇది నేనున్నన్ని రోజులు చక్కగా ఎంత ఇవ్వగలుగుతానో ది బెస్ట్ ఇస్తాను, తర్వాత ఇంకొకళ్ళు అంతకన్నా బెస్ట్ ఇచ్చే వాళ్ళు వస్తారు అని మొదలు పెట్టేటప్పుడే వెళ్ళిపోవడానికి సిద్ధపడి మొదలు పెట్టాలి ఆ పని. అలాంటి ఆలోచనలతో మనల్ని పనిలోకి దించినప్పుడు పత్రి సారు ఇంకా మనకేం ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, ఎక్కడ ఎవరు మనల్ని పొగడాలని గాని మనల్ని మెచ్చుకోవాలని గాని, ఆ సంస్థ నాతోనే పుట్టింది, నాతోటే ఉండాలి, నేనే నడపాలన్న కోరికలు గాని ఉండవు. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇప్పుడు ఎట్లా వెళ్ళిపోతున్నారంటే
చాలా సింపుల్ గా అర్థం అవ్వాలంటే ఆర్ఎస్ఎస్ ఉంది. 100 సంవత్సరాల క్రితం ఆ సంస్థ పుట్టింది. ఎన్ని ఒడిదుడుకులకు ఎదురైందో ఈ రోజు ఆ సంస్థ మన భారతదేశంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకుల్లో 100 మంది ఉంటే 90 మంది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. వాళ్ళు ఎవరికి కనిపించరు, ఆ సంస్థ పని ఎవరికి కనిపించదు. అందులో నుంచి ఒక వ్యక్తి నాయకుడిగా ఎదిగి ప్రధానమంత్రి మోదీగా తయారైనప్పుడు, యోగి ఆదిత్యనాథ్ గా తయారైనప్పుడు, రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా తయారైనప్పుడు, అంటే వాళ్ళు ఆ ప్రతిఫలాన్ని ఆశించకుండా పనిచేయటం మొదలుపెట్టి ఈ రోజు వాళ్ళని ఆ రాష్ట్రాలకే ఐకాన్స్ గా తీర్చిదిద్దారు. ఎంత చక్కగా వాళ్ళు పనిచేస్తారంటే, కింద స్థాయి ఒక పిరమిడ్ మాస్టర్ ఎట్లా అయితే ఇంటింటికి వెళ్ళి ఫామ్ ప్లేట్ ఇచ్చి ధ్యానానికి రండి, ధ్యానం చెప్తున్నామని మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు ఆనంద్ బుద్ధా సార్ ఒక పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. సేత్ బాలకృష్ణ సార్, ఆయన కూడా ఎవరో ఒకరి ద్వారా ధ్యానంలోకి వచ్చారు. ఈ రోజు మొత్తం ఇందాక చెప్పేటప్పుడు చెప్పారు ఎంత బిజీ షెడ్యూల్ అంటే, సేత్ విజ్ఞానం అంటే ఆ రోజు ఎవరు రాశారో తెలియదు కానీ ఈ రోజు మనకి సేత్ బాలకృష్ణ సార్, వాళ్ళ ఇంటి పేరు మారిపోయి వాళ్ళు చేసే పని వాళ్ళ ఇంటి పేరుగా మారింది. ఎవరమైనా ఆ స్థాయికి పని చేయాలి, మనం కనపడకూడదు, మనం చేసే పని కనపడాలి. ఎవరైనా సరే బాలకృష్ణ సార్ అంటే ఎవరికి గుర్తుపట్టలేకపోవచ్చు, సేత్ బాలకృష్ణ సార్ అంటే అందరూ గుర్తుపడతారు. బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ అంటే ఓహో ధ్యానం చెప్తారు, మీరు పిరమిడ్ మెడిటేషన్ చేస్తారా, మీరు పత్రి సార్ ధ్యానం చేస్తారా అంటారు. అంటే సార్ యొక్క ఉనికి, సార్ చేసే పని ద్వారా మనం గుర్తు పెట్టుకోగలుగుతున్నాం. అట్లా మన పని మనకి ఒక రికగ్నైజేషన్ లాగా గుర్తింపునివ్వగలగాలి, ఆ స్థాయిలో పనిచేయాలి. ఈ రోజు మన పిఎంసి గాని, మన ధ్యానం గాని, మన పత్రిజీ యొక్క ఆశయాలు గాని ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అసలు ఎలా విస్తృతంగా ప్రపంచం అంతా కూడా వ్యాపించిందంటే, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచం కాదు విశ్వం మొత్తం వెళ్ళిపోయింది. చనిపోయిన తర్వాత కూడా మనం ఇప్పుడు బలంగా నమ్ముతాం, పత్రి సార్ బతుకున్నప్పుడు ఒక మనిషిగా మాత్రమే పనిచేశారు, ఒక చోట మాత్రమే ఉండగలిగారు. ఈ రోజు ఆయన బాడీ వెకేట్ చేసిన తర్వాత శక్తి స్థల్ నుంచి ప్రతి పిరమిడ్ మాస్టర్ లో పత్రి సార్ యొక్క ఆత్మ ప్రవేశించింది. ఏ వ్యక్తి అయినా ఏ సంస్థ అయినా వాళ్ళు ఉన్నప్పుడు దాని నిర్వహణ ఒకలా ఉంటది, వాళ్ళు బాడీ వెకేట్ చేసిన తర్వాత వాళ్ళు అందులోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ సంస్థ మనుగడ వేరేలా ఉంటది. కానీ మన పిఎంసి మాత్రం ఇంతింతై వటుడింతై ఆకాశం అంతై భూమండలం అంతై, ఆ రోజు వామనమూర్తి 3 అడుగులతో ప్రపంచాన్ని, భూమిని, ఆకాశాన్ని, భూమి ఆకాశం నేల మూడిటిని తీసుకొని కూడా మరలా ఆ బలి చక్రవర్తి తల మీద పాదం పెట్టి ఆయనని ఆ పాతాళ లోకానికి అధిపతిగా చేసి విష్ణుమూర్తిని ఆయనకి కాపలాదారుడిగా పెట్టాడు. అంటే ఒక పని వల్ల ఒక వ్యక్తి, మన బలి చక్రవర్తి ఆకాశం, భూమి వీటన్నిటిని ఇబ్బంది పెట్టాలని రాక్షస ప్రవృత్తిలో ఉన్నా గాని ప్రహ్లాదుడి యొక్క మనవుడు, ప్రహ్లాదుడికి ఇచ్చిన వరం కోసం నీ వంశంలో పుట్టిన వాళ్ళెవరిని నేను చంపను, వాళ్ళకి మంచి పునర్గతులు కల్పిస్తానని ఇచ్చిన మాట కోసం ఆయన పాతాళ లోకానికి చక్రవర్తిగా చేసి ఆయనకి అధిపతిగా, ఆయనకి కాపలాగా విష్ణుమూర్తిని పెట్టారు. పత్రి సార్ తను ఇచ్చిన మాట కోసం ఈ భూమండలం మొత్తాన్ని, ఈ విశ్వం మొత్తాన్ని నేను ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్తుగా మారుస్తాను అన్న ఆయన సంకల్పము, ఆయన మాట కోసం ఈ రోజు మనందరిలో ఆయన ఆత్మ ప్రవేశించి మనలో ఉన్నటువంటి భయాలను గాని, ఆలోచనలు గాని, సందేహాలు తీసేసి ఒక్కొక్కళ్ళు ఒక రెబల్ గా పనిచేసేటట్టు. నక్సలైట్లు ధ్యానంలోకి వస్తారు, తీవ్రవాదులు ధ్యానంలోకి వస్తారు, ఇంట్లో సాధారణంగా అంట్లు దోముకుని వంట చేసుకునే మహిళలు ధ్యానంలోకి వస్తారు, పెద్ద పెద్ద డాక్టర్స్, ఇంజనీర్స్, వాట్ నాట్, ఈ పని చేసేవాళ్ళు ఈ పని చేసేవాళ్ళు కాదు అని లేకుండా మొత్తాన్ని తీసుకొచ్చేసి మైక్ ఇస్తే ఒక జన్మంతా సరిపోయేంత జ్ఞానం వాళ్ళు అలా చెప్పగలుగుతారు. సాధారణ గృహిణి స్థాయి నుంచి ఒక జన్మంతా జ్ఞానాన్ని ఇవ్వగలిగే స్థాయికి వాళ్ళు చేరుకున్నారంటే, ఏ అక్షరం ముక్క రాని వాళ్ళు, ఏ చదువు లేని వాళ్ళు, ఏ బ్రాహ్మణులుగా పుట్టని వాళ్ళు, అంటే లలితా సహస్రనామానికి వ్యాఖ్యానం చెప్పాలంటే అది కొన్ని వందల జన్మల సుకృతం ఉండాలి. బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారి భార్య, విజయవాడ బ్రహ్మర్షి ఆ సారు వాళ్ళ మేడం లలితా సహస్రనామానికి వ్యాఖ్యానం చెప్తూ ఉంటుంది, మన ధ్యాన జగత్ పుస్తకంలో వస్తుంది. నిజంగా మిరాకిల్స్ చూడాలంటే, అద్భుతాలు చూడాలంటే, ప్రపంచంలో 8వ వింతను చూడాలంటే ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ ఒక్కొక్క 8వ వింత లోతుగా వాళ్ళని అధ్యయనం చేస్తే, విశ్లేషణ చేస్తే అంత అద్భుతంగా వాళ్ళు ప్రయాణం చేస్తా ఉంటారు. వీళ్ళందరి స్ఫూర్తితోటి
నా లక్ష్యం, పత్రిసారి యొక్క లక్ష్యం మొత్తం ప్రపంచం అయితే మహాత్మా గాంధీ గారు చెప్తారు, మనం ఏదైనా ఒక మార్పు తీసుకొని రావాలంటే అది దేశం మొత్తంలో చూడకూడదు, ఫస్ట్ గ్రామం నుంచి మొదలు పెట్టాలి. గ్రామాలే భారతదేశానికి పట్టుకొమ్మలు. ఏ మార్పు అయినా సరే గ్రామ స్థాయిలో, వ్యక్తి స్థాయిలో, కుటుంబ స్థాయిలో గనక మొదలైతే అది ఖచ్చితంగా ప్రపంచాన్ని మార్చగలిగే స్థాయికి వెళ్తుంది. ఎందుకంటే ముందు క్షేత్రం బలంగా ఉండాలి. ఎప్పుడైతే క్షేత్రం బలంగా ఉంటుందో ఇక అది ఎంత వృద్ధిలోకైనా వెళ్ళగలుగుతుంది. పత్రిసారి యొక్క లక్ష్యాలన్నిటినీ నాగంబొట్ల పాలనలో తీసుకొని రావాలి. నాగంబొట్ల పాలనలో ప్రతి ఒక్కరికి అలాంటి మార్గంలోకి తీసుకొని వచ్చే ప్రయత్నంలో నేను కృతకృత్యురాలునవ్వాలి. మనందరి సహకారాలతో, అంటే పిరమిడ్ మాస్టర్స్ యొక్క సహాయ సహకారాలతో ఆ లక్ష్యంలో ముందుకెళ్తా. ఈ గ్రామానికి చూడటానికి చాలా చిన్న గ్రామం. ప్రస్తుతం తాళ్ళూరు మండలంలో నాగంబొట్ల పాలెంలో మేమే ధ్యానం మొదలు పెట్టాము. తర్వాత మా దగ్గర నుంచి గంగవరం పక్కనే ఉంటది. ఆ గంగవరంలో ఒక ఆయన వాళ్ళ అబ్బాయి చనిపోతే బాధపడకుండా ఆ అబ్బాయి గుర్తుగా ఉండాలని 2 కోట్లతోటి యోగాకి, పిరమిడ్ కి మందిరం కడుతున్నారు. యోగాలయం పూర్తయిపోయింది. దాన్ని ఆయన ఒక గంగవరంలో మ్యారేజ్ జరగాలంటే ₹1,00,000 ఆ రోజు ఫంక్షన్ ఖర్చు. ఉచితంగా ప్రతి ఒక్కళ్ళకి ఏ ఫంక్షన్ అయినా చేసుకోండి, ఇక్కడికి వచ్చి చేసుకోండి, ఉచితంగా చేసుకోండి అని అందరికి ఫ్రీగా దాని జాతికి అంకితం చేశారు. మనం కూడా నెక్స్ట్ ఏప్రిల్లో 11 days స్పిరిచువల్ వర్క్ షాప్ అక్కడ పెట్టబోతున్నాము, ఒంగోలు చంద్రావతి మేడం వాళ్ళ ద్వారా. అట్లాగే పిరమిడ్ కూడా అద్భుతమైన పిరమిడ్ అక్కడ కట్టబోతున్నారు అనమాట. యోగాలయం అయిపోయింది, దాంట్లో మ్యారేజెస్ జరుగుతున్నాయి. ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఇప్పటికి ఒక 4 సార్లు వచ్చి అక్కడ ప్రోగ్రామ్స్ చేశారు. మన ధ్యానం ప్రోగ్రామ్స్ కూడా అక్కడ జరుగుతున్నాయి. అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నిటికీ వేదిక. ఎక్కడో ఒక గ్రామాలయంలోనో, ఒక గ్రంథాలయంలోనో, ఒక చోట కూర్చొని చేస్తే అది అంతవరకే సరిపోతుంది. దానికంటూ ఒక క్షేత్రం ఎలా అయితే కట్టాల్లో మనం అక్కడ పత్రిజీ శక్తి స్థల్ గాని, మహేశ్వర మహాపిరమిడ్ గాని, ప్రపంచానికే మహేశ్వర మహాపిరమిడ్ ఒక శక్తి క్షేత్రం. తర్వాత బెంగళూరు తీసుకుంటే ఇంటర్నేషనల్ పిరమిడ్ వ్యాలీ ఉంది. గోదావరి జిల్లాలు తీసుకుంటే వశిష్ఠ గౌతమి ఉంది. తర్వాత వైజాగ్ తీసుకుంటే ప్రకృతి వ్యాలీ ఉంది. తర్వాత తిరుపతి తీసుకుంటే జేతవనం ఉంది. మా సరౌండింగ్స్ లో ఈ ప్రకాశం జిల్లాలో అంత అద్భుతమైన, అంటే జిల్లా పేరు చెప్పగానే ఒక కట్టడం గుర్తుకు రావాలి. అలాంటి కట్టడం గంగవరం యోగాలయం గాని, ఇప్పుడు మేము కట్టబోయే పిరమిడ్ గాని అవబోతున్నందుకు అది మా మేనమామే కట్టడం అనేది నిజంగా మన అదృష్టం అనుకోవాలి. ధ్యాన జగత్కి ఆయన ఒక్కటే చెప్తారు, ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఇక్కడ చేయండి, కంప్లీట్ గా ఉచితంగా ఇస్తాను, వాళ్ళకి భోజనాలు కూడా మనమే ఏర్పాటు చేద్దాము. ఎట్లా ఉంటుందంటే ఆ యోగాలయంలో క్లాస్ కానీ 5 star హోటల్ కూడా కాదు, ఒక పెద్ద రష్యా అధ్యక్షుడు మన భారతదేశానికి వస్తే ఆయనకి మనం ఎలా ట్రీట్మెంట్ ఇస్తాము, భారతదేశ ప్రధానమంత్రి అమెరికా వెళ్తే వాళ్ళు అమెరికా అధ్యక్షుడికి పక్కనే ఒక బిల్డింగ్ లో ఆతిథ్యం ఇచ్చారు. ఒక చెప్పడానికి కూడా మనకి మాటలు రావన్నమాట, అంత అద్భుతంగా ఆయన తీర్చిదిద్దాడు. ఎవరైనా వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేయండి, ప్రోగ్రామ్స్ చేయండి, నేను ఫ్రీగా ఇస్తానని. వాళ్ళ కుమారుడు చనిపోతే దేవుణ్ణో ఇంకొకరినో నిందిస్తూ బాధపడే స్థాయి నుంచి మా అబ్బాయి గుర్తుగా ప్రపంచానికే నేను ఒక గిఫ్ట్ ఇస్తున్నాను అని చెప్పి 2 కోట్ల రూపాయలతో ఆయన స్థలంలో ఆయన పిరమిడ్ ని కట్టివ్వడం అనేది ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి గొప్పతనానికి నిదర్శనం. అప్పుడు పిప్పల ప్రసాద్ సార్ గుర్తొస్తారు, తర్వాత చీరాల రెడ్డి సార్ గుర్తొస్తారు. వాళ్ళ 3 కొడుకులు చనిపోయినా వాళ్ళు అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తారు. పిప్పల ప్రసాద్ సార్ వాళ్ళ బాబు చనిపోతే శ్మశానంలో శవం చితిని దహనం చేసి ఆ శవం తగలబడుతున్నంత సేపు మనం ఏం చేస్తాం, కూర్చొని ధ్యానం చేద్దాం రండి అంటారు. ఎవ్వరు వాళ్ళ కుటుంబంలో జరిగిన దానికి ఎవరిని నిందించలేదు, దేవుణ్ణి నిందించలేదు, వాళ్ళని నిందించుకోలేదు. ఇంకా అద్భుతంగా ఒక బంధం నుంచి బయటకు వచ్చాం. ఆ టైంను కూడా మనం విశ్వ కళ్యాణానికి, విశ్వ మానవ సౌభ్రాతృత్వానికే పార్టిసిపేట్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలాంటి పిరమిడ్ మాస్టర్స్ యొక్క సహచర గణంతో మనం ముందుకెళ్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం అంటే నిజంగా మనం కూడా ఆనాటి ఋషి పరంపరలో ఒక భాగం అయి ఉంటాం. అందుకే ఈ రోజు పత్రిసారి యొక్క ధ్యానం మనల్ని ఆకర్షించింది. సహజ సిద్ధంగా ఎవరో బలవంతంగా తీసుకొని రాకుండా మనకై మనం సెల్ఫ్ మోటివేట్. భారతదేశానికి ఉన్న గొప్పతనమే అది. ఎవరో రావాలి, ఏదో చెయ్యాలన్న ఆలోచన మనలో ఉండదు. మనమే చెయ్యాలి,
మనమే అందరికీ మార్గదర్శకంగా ఉండాలి. ఏ పని చేసినా ప్రతి అవరోధం నుంచి ఒక అవకాశాన్ని సృష్టించుకోవాలి. అది పత్రి సార్ చెప్తారు. 2012లో వచ్చిన అంత పెద్ద సమస్య నుంచి పత్రి సార్ చెప్పిన ఒకే ఒక్క మాట, తాలు సరుకు అంతా వెళ్ళిపోయిద్ది. ఎవరైతే బలమైన వాళ్ళు ఉంటారో వాళ్ళే నిలబడతారు, మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోతారు. దీని గురించి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అంత బలంగా వచ్చినటువంటి ఆ సమస్య నుంచి ఆయన అంత ప్రశాంతంగా బయటకు వచ్చారు. ఆ సంవత్సరం అంతా మౌనం చేసి, ఆ తర్వాత నుంచి వచ్చిన ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ ఒక్కొక్క మైలు రాయి అనమాట. కోహినూరు వజ్రం కన్నా కూడా, ప్లాటినం కన్నా కూడా ఇంకా ఇంకా విలువైనటువంటి వాళ్ళ ఆత్మ ఉన్నతికి వాళ్ళు పనిచేస్తా, ప్రపంచ ఉన్నతికి కూడా పనిచేస్తా ఉన్నారు. అది మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ లో తీసుకోవాలంటే, కరోనా ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిందో, ప్రపంచానికి చైనా యొక్క కుంచిత భావాన్ని, భారతదేశం యొక్క విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని తెలియజేసింది. అందరికీ మనం వ్యాక్సిన్ ఇచ్చాం. అదే విధంగా నోట్ల రద్దు, మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి మన దేశంలో ఉన్న వాటినే మనం చెప్పుకోవాలి. 500, 2000 నోట్లు రద్దు చేసినప్పుడు చాలా మంది విమర్శించారు మోదీ గారిని. కానీ ఆయన ఒక మౌనముని. మోదీ గారు ఈక్వల్ టు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్. ఆయన అనుకున్న లక్ష్యాన్ని 40 సంవత్సరాల్లో నెరవేర్చి కోటాను కోట్ల మంది పిరమిడ్ మాస్టర్స్ ని తయారు చేసి ఈ రోజు ఈ ప్రయాణం ఆగకుండా ఇంకా 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 నిరంతరంగా నిత్య నూతనంగా వైవిధ్య భరితంగా సాగేటట్టుగా చేసి వెళ్ళారు. మోదీ గారు కూడా ఒక పని చేస్తూ సైలెంట్ గా ఉంటారు. మాట్లాడితే డైరెక్ట్ టు ది పీపుల్, ప్రజలకు మాత్రమే సమాధానం చెప్తారు. ఆయన మన్ కీ బాత్ లో గాని, ఎవరికైనా లైవ్ గా మాట్లాడినప్పుడు గాని కేవలం ప్రజలకు మాత్రమే సమాధానం చెప్తారు. ఆయన ఇంకెవ్వరికి సమాధానం చెప్పరు. 500, 2000 నోట్లు రద్దు చేసిన ప్రతిఫలం ఈ రోజు ప్రపంచంలో 183 దేశాల్లో డిజిటల్ పేమెంట్స్ చేయటంలో భారతదేశం నెంబర్ 1 ప్లేస్. మనకి రీసెంట్ గా గత సంవత్సరంలో భారతదేశంలో సమావేశాలు జరిగినప్పుడు రష్యా అధ్యక్షులకు గాని, అమెరికా అధ్యక్షులు గాని డిజిటల్ పేమెంట్ మనం చేయించాం. మన యొక్క కళాకృతులు కొనిపించాం ఇక్కడ వాళ్ళకి. డిజిటల్ పేమెంట్ ఎట్లా చేయాలి, భారతదేశం ఎలా జరుగుతుంది, ఒక కూరగాయలు అమ్ముకునే మహిళ, ఒక టీ అమ్ముకునే సాధారణ పౌరుడి దగ్గర నుంచి రూపాయి పావల టీ గాని, కూరగాయలు గాని, ఇంకా అందరూ ఆశ్చర్యపోతారు. ఫ్యూచర్ లో మనం ఎవరికన్నా ధర్మం చేయాలన్నా గానీ వాళ్ళకు కూడా ఫోన్ పే కొట్టేస్తాం. ఆ స్థాయికి భారతదేశంలో డిజిటల్ విప్లవం వచ్చింది. అది దేని వల్ల వచ్చింది? 500, 2000 నోట్లు రద్దు చేయడం వల్ల. ఒక సమస్య వచ్చింది అంటే దానికోసం కృంగిపోకూడదు. దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, దాని నుంచి మనం ఎట్లా మిరాకిల్స్ సృష్టించాలి, అది భారతదేశమే చేయగలదు. అందులో కూడా మన ఆధ్యాత్మిక భావాలు ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. అలాంటి స్పిరిచువల్ విప్లవకారులే మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా. ఎంత సమస్య వస్తుందో అంతకన్నా గాని గోడ కొట్టిన బంతి రెట్టింపు వేగంతో తిరిగి వచ్చిద్దంట. పిరమిడ్ మాస్టర్స్ చూస్తే అట్లా గుర్తొస్తా ఉంటారు. అలా వాళ్ళ పనితనం ఉంటా ఉంటది. రీసెంట్ గా ఇప్పుడు మనం ఇంకా చూడబోతున్నాం. ప్రతి సమస్యని ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటూ పిరమిడ్ మాస్టర్స్ ముందుకెళ్తున్నాము. ఆనంద్ బుద్ధ సార్ మా ఊరు రావడం కూడా ఒక చాలా కాకతాళీయం. ఈత మొక్కల హరిబాబు సార్ అని ఉన్నారు. ఆయన మనతో 2012లో గంగవరం ధ్యానం చెప్పినప్పుడు మేము ధ్యానంలోకి రాలేదు. కానీ తర్వాత మమ్మల్ని ఈ ధ్యానంలో ముందుకు నడిపిస్తా ఉన్నారు కనిగిరి నర్సారెడ్డి సార్. ఆయన ద్వారా హరిబాబు సార్ పరిచయం అయ్యారు. హరిబాబు సార్ ద్వారా ఆనంద్ బుద్ధ సార్ని నాగంబొట్లపాలెం తీసుకుని రావడం జరిగింది. వాళ్ళు వచ్చేటప్పుడు కూడా వితౌట్ ఎక్స్పెక్టేషన్స్, జస్ట్ అక్కడ క్లాస్ జరుగుతుంది వెళ్దామన్న ఆలోచనతో వచ్చి ఉంటారు. నాకు అది అంచనా. ఎందుకంటే మాది చాలా చాలా మారుమూల పల్లెటూరు. ఇందులో పెద్ద పెద్ద చెప్పుకోదగ్గ వాళ్ళమంటూ ఎవరం లేరు. పెద్దవాళ్ళనే తీసుకొచ్చి నేను ధ్యానం చెప్తూ ఉన్నాను. నేను కూడా వేరే వేరే బాహ్య ప్రపంచంలో ఇంకా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి పని చేస్తా ఉన్నాం కాబట్టి బయటికి రావడము ఎక్కువగా అందరిలోకి వెళ్ళిపోవటం కొంచెం తక్కువగా ఉంటది. కానీ జూమ్ ద్వారా గానీ మాస్టర్స్ ని తీసుకుని రావడం గానీ అట్లా వెళ్తుంటాం. ఇంకోటి ఏంటంటే, మేము ఎక్కడికైనా క్లాస్ చెప్పాలంటే నేను ఒక్కదాన్ని మాత్రం అసలు వెళ్ళను. మినిమం 10 నుంచి 15 మంది వెళ్తాం. ఒక సుమో పెట్టుకొని గానీ, వెహికల్ పెట్టుకొని గానీ. నేను ఒక్కదాన్నే వెళ్తే నాకు మాత్రమే తెలుస్తుంది ఆ జ్ఞానం. ఓ 10-15 మందిగా వెళ్తే అసలు చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది తెలుస్తా ఉంటది. నేను మా ఊరిని ఒక ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్ గా చేయాలనుకోవడానికి కూడా కారణం అదే. నేను వెళ్తేను 10 మంది వెళ్తేను మా వరకే ఆ జ్ఞానం పరిమితం అవుతుంది. ఆ కార్యక్రమాలన్నీ మా ఊర్లో జరిగితే మొత్తం ఈ చుట్టుపక్కల అందరికీ తెలుస్తాయి.
నేను తెలుసుకోవడం వేరు, నేను జ్ఞానం పొందడం వేరు. మా ఊరికి ఆ జ్ఞానాన్ని అందించగలగాలి, మా ఊర్లో అలాంటి వాళ్ళని తయారు చేయగలగాలి. ఇక్కడ చేస్తే ఈ చిన్న పల్లెటూరులో నాగంబొట్లపాలెంలోనే ఇంత బాగా చేస్తే మనం ఎందుకు చేయకూడదు అనే ఒక ఆశని, ఆలోచనని చుట్టుపక్కల వాళ్ళందరికీ కల్పించాలనేది నా కోరిక. అట్లా ఆనంద్ సార్ వచ్చినప్పుడు పిల్లలతో కోలాట వేయించాం. మేము ఏం చేసినా అది చాలా డిఫరెంట్ గా ఉంటది అనమాట. ఒక కోలాటం నేర్పించాలంటే మాస్టర్ రావాలి, మినిమం 30,000, 40,000, ₹1,00,000 ఖర్చు పెడతారు. మేము 100 మంది పిల్లలకి నేర్పించాం. పోయిన సంవత్సరం ఏప్రిల్ 23 నుంచి మే 23 దాకా ఒక నెల రోజుల్లో సెలవులు పోను 27 రోజులు నేర్పించాం. 100 మంది పిల్లల్లో 40 మంది పిల్లలు ఫీజు ఇచ్చారు, 500 చొప్పున 20,000. ఆ 40 మంది పిల్లలతో ఈ రోజు 200 మంది పిల్లలకు కోలాటం నేర్పించాం. మా పిల్లలే మాస్టర్స్, మా పిల్లలే డైరెక్టర్స్, వాళ్ళే పాటలన్నీ కొరియోగ్రాఫ్ చేసుకోవడం. అందులో కూడా కోలాటం ధ్యానం పాటలకి నేర్పించాం. అన్ని ఫస్ట్ ధ్యానం చేద్దామరో అనలారా భూపతిరాజ్ సార్ పాట 14 నిమిషాలు ఉంటది. 14 నిమిషాల పాటకి అద్భుతంగా కోలాటం వేస్తారు పిల్లలు. తర్వాత మాంసాహారం మానే రోజు రావాలి. ఎక్కడ శాకాహార ర్యాలీ జరిగినా మేము వెళ్ళి అక్కడ కోలాటం ప్రదర్శన ఇచ్చి వస్తా ఉంటాం. పిల్లలందరినీ తీసుకుని వెళ్ళి అసలు అద్భుతంగా పెద్దవాళ్ళు కూడా కోలాటం వేస్తారు పిల్లలతో పాటుగా. నెక్స్ట్ ఇంకొక పాట తల్లి గోదావరి సాగిపోతున్నది. ఆ పిప్పల ప్రసాద్ సార్ పాటకి డాన్స్ చేయని వాళ్ళంటూ ఉండరు. పత్రి సారు చివరి నిమిషం వరకు కూడా ఎక్కడ ధ్యానం చేయించినా 3 అవర్స్ ధ్యానం అయిపోగానే ఆ పాట పెట్టించి అందరితో డాన్స్ చేయిస్తారు. ఆ స్ఫూర్తి నేను 1-2 చోట్ల చూశాను. ఆ పాటకి మనం కోలాటం వేయాలని తల్లి గోదావరి సాగిపోతున్నది అనే పాటకి కోలాటం వేస్తాము. అసలు పిల్లలు ఎంత బాగా వేస్తారంటే అంత బాగా, వాళ్ళకి వాళ్ళే క్రియేటర్స్ అన్నమాట. ఒకళ్ళు వస్తారు, నేర్చుకుంటారు, చుట్టూ ఎంతమంది ఉంటే అంతమందికి నేర్పించేస్తారు. అంటే చొచ్చుకొని పోయే స్వభావం, నాయకత్వ లక్షణాలని మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. ఎవరో వస్తారు నాకు నేర్పిస్తారు, నాకు చెప్పే వాళ్ళు ఉంటే నేను ఈ పని చేయాలి, లేకపోతే నేను చేయలేను, అలా కాదు. నేనే చెప్పాలి, నేను అందరికీ నేర్పించాలి, నేను ఒక పెద్దగా ఉండాలి, నేను టీం లీడర్ గా ఉండాలి. ఎప్పుడు మనకి పని చేసే వాళ్ళు అవసరం లేదు, పని చేయించే వాళ్ళు కావాలి. భారతదేశంలో 200 కోట్ల మంది జనాభాకి మనం చేరువవుతున్నాం. కానీ భారతదేశం అంటే గుర్తొచ్చేది ప్రధానమంత్రి మోడీ గారు. భారతదేశం అంటే గుర్తొచ్చేది మన యొక్క ఆధ్యాత్మిక భావన, ఆధ్యాత్మిక చింతన. అట్లా మనం ఒక వ్యక్తిని తయారు చేయాలి అంటే ఆ వ్యక్తి ప్రపంచాన్ని మార్చగలిగే స్థాయికి తయారు చేయగలగాలి. ఊరికే పని చేస్తా నామకార్థంగా ఉండేవాళ్ళు మనకు అవసరం లేదు. నాయకత్వ లక్షణాలు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక భావాలతో కలిపి పెంపొందించాలి. పిల్లలకి రేపు స్కూల్ సెలవులు ఇవ్వగానే రెడీగా ఉన్నాం. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళతోటి, RSS వాళ్ళతోటి మాట్లాడి దుర్గావాహిని పిల్లలకి కర్రసాము నేర్పించాలి. ఏదైనా సరే కర్రసాము, కత్తిసాము, తర్వాత వాళ్ళతోటి లలితా సహస్రనామం గాని, హనుమాన్ చాలీసా గాని, విష్ణు సహస్రనామం గాని, ధ్యానం చేయటం గాని, ధ్యానంని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొని వెళ్ళడం గాని చిన్నప్పటి నుంచి గనక వాళ్ళ మైండ్ చాలా చాలా అమృత కలశం లాంటిది, అక్షయ పాత్ర లాంటిది చిన్నపిల్లల మైండ్. అది ఎంత వాడుకున్నా తరగదు, ఎంత ఉపయోగించుకున్నా ఇంకా కొంత ఖాళీ ఉంటది. ఆ సూర్య భగవానుడు ద్రౌపది దేవికి వరం ఇస్తాడు, ఎన్ని కోట్ల మంది వచ్చినా అక్షయ పాత్రలో నుంచి నువ్వు వడ్డిస్తే వస్తూనే ఉంటది. ఎప్పుడైతే నువ్వు తిని నాకు ఆకలి తీరింది అని సంతృప్తి చెందుతావో అప్పుడు మాత్రమే అక్షయ పాత్ర నుంచి రావడం ఆగిపోతుందని చెప్పి సూర్య భగవానుడు పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు ద్రౌపది దేవికి వరం ఇస్తాడు. అలాంటి అక్షయ పాత్ర పిల్లల యొక్క మానసిక స్థితి గాని, ఆలోచన విధానం గాని, వాళ్ళ యొక్క మైండ్ పవర్ గాని, శారీరక బలం గాని మనం ఎంత వాడినా ఇంకా కొంత శక్తి మిగిలే ఉంటది వాళ్ళ దగ్గర. శక్తి సామర్థ్యాలను బయటికి తీసి పిల్లల్నే గనక తయారు చేస్తే వాళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. ప్రతి ఒక్కరు నాగంబొట్లపాలెం నుంచి ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్తే ఆ చుట్టుపక్కల ఊర్లోళ్ళందరూ నాగంబొట్లపాలెంలో అమ్మాయిని మనం కోడలుగా తెచ్చుకోవాలి అని అనుకోవాలి. నాగంబొట్లపాలెం నుంచి ఒక అబ్బాయి ఉద్యోగం చేయటానికి వెళ్తే అరే నాగంబొట్లపాలెం వాళ్ళైతే మనకి చాలా బాగుంటారా, ఎప్పుడైనా ఒకసారి మనం ఆ ఊరు వెళ్ళి చూసి రావాలి అంటే వాళ్ళ యొక్క ఆలోచన అంత ఉన్నతమైన స్థాయిలో ఉండేలాగా మనం తయారు చేయగలగాలి. నా కోరిక, నా లక్ష్యం ఒక్కటే, ఎవరైనా సరే పుట్టిన ప్రతి ఒక్కరు ధ్యాన మాతృత్వం ద్వారా ఆధ్యాత్మిక భావాలతోటే పిల్లల్ని కనడం గాని పెంచడం గాని చెయ్యాలి. ధ్యాన విద్యార్థి ఆనంద్ బుద్ధ సార్ రాశారు. నెక్స్ట్ చాలా మంది ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తా ఉన్నారు.
ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక విలువలతో కూడిన విద్యను అందించాలి. మనం ఎంత చదువుకున్నా దాని వల్ల ఉపయోగం ఉండదు. దాంట్లో ఆధ్యాత్మికత లోపిస్తే ఎంత గొప్ప నలభీమ పాకం వంట చేసినా కొంచెం ఉప్పు లేకపోతే అది మనం తినలేం. కొంచెం ఉప్పు ఎక్కువైతే దాన్ని మనం అసలు తినలేం. అలాగే నువ్వు ఎంత పెద్ద మేధావైనా నీలో ఆధ్యాత్మిక చింతన లేనప్పుడు అది ఒక రష్యా అధ్యక్షుడి చేతిలో ఉన్న ఉక్రెయిన్ యుద్ధంలా ఉంటది. అమెరికా అధ్యక్షుడి చేతిలో ఉన్నటువంటి ప్రతి దేశాన్ని, కెనడా నేను నా గ్రామంగా తీసుకుంటాను, నా దత్తతగా తీసుకుంటాను, ఉక్రెయిన్ నేను తీసుకుంటాను అంటే ఎవరి సార్వభౌమత్వాన్ని వాళ్ళు అంగీకరించలేరు. నేనే డాన్ అనుకుంటారు. అలాంటి ఆలోచనలు, అలాంటి నియంతృత్వ భావనల నుంచి బయటికి రావాలంటే ఆధ్యాత్మిక చింతన కంపల్సరిగా ఉండాలి. అట్లా పిల్లలు ఆధ్యాత్మిక చింతనతో పెరగాలి. చివరి వయసులో ప్రశాంతంగా ధ్యానం చేస్తూ నన్ను నా కొడుకు చూడలేదు, నా కోడలు చూడలేదు, నా కూతురు చూడలేదు అని వృద్ధాశ్రమాల్లో ఉండకుండా వాళ్ళు ధ్యానం చెప్తూ పిరమిడ్ మాస్టర్ గా ఎదుగుతూ ధ్యానం చేస్తూ హ్యాపీగా నేను ఈ భూమి మీదకి వచ్చినందుకు నేను చెయ్యాలనుకున్న పని అంతా చేశాను, ఈ నిమిషం అయినా సరే నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నంత హ్యాపీయెస్ట్ మూమెంట్ తోటి వాళ్ళని చివరి మజిలీ కూడా ఇక్కడ నుంచి హ్యాపీగా వాళ్ళ ఆలోచనలో సంతోషాన్ని నిండి పంపిస్తే వాళ్ళు తీసుకోబోయే జన్మలు మంచి మంచి పిరమిడ్ మాస్టర్స్ గా వస్తారు. అరుంధతి సినిమాలో అనుష్క చనిపోయేటప్పుడు ఎంతో బాధను అనుభవించింది. ఎందుకు అంత బాధను అనుభవిస్తుందంటే ఆ విలన్ ని చంపటానికి నేను ఎంత బాధతో చనిపోతానో ఆ బాధ అంతా అంత కోపంగా నాలో మలచబడి మళ్ళా నేను తీసుకోబోయే జన్మ అతని మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అని. మన వాళ్ళు చనిపోయేటప్పుడు ఎంతో సంతోషంగా ప్రశాంతంగా గనక వెళ్ళగలిగేటట్టు చేస్తే మరుసటి జన్మ వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ తీసుకున్నా కూడా నేను పోయిన జన్మలో అన్నిటిని అనుభవించాను, ఈ జన్మలో అందరూ నాలాగా ఉండేలాగా తయారు చేయాలని ఒక పిరమిడ్ మాస్టర్ గా జన్మ తీసుకొని వస్తారు. అందుకోసం వాళ్ళు చనిపోయేటప్పుడు అలా చనిపోవాలి అనేది నా కోరిక. దానికోసం అని నా ప్రయత్నం చేస్తా ఉన్నాను. మరి నాకు వీటన్నిటికీ స్ఫూర్తి మన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్, స్వర్ణమాల అమ్మ, వాళ్ళ పాపలిద్దరు, వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళ అనుచరగణంగా ఈ రోజు మనం ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు అల్లుళ్ళు చెప్పడానికి లేదు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ పత్రి సార్ యొక్క సంతానంతో సమానం. మన తండ్రి యొక్క ఆశయాల్ని నెరవేర్చడం కూతురుగా కొడుకుగా మన ధర్మం కాబట్టి పిరమిడ్ మాస్టర్స్ గా ముందుకెళ్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆనంద్ బుద్ధ సారు, హరిబాబు సారు, ప్లస్ అనిత గారు, ఇప్పుడు స్వాతి గారు అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. చాలా రియల్లీ వండర్ఫుల్ మేడం. ఎంత ఇన్స్పిరేషన్ గా ఉంది అంటే గమ్మున కూర్చుండే వాళ్ళు కూడా ఏం చేస్తున్నాం మనం 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 ఎందుకు మనం ధ్యానం చేస్తున్నాం, మనం కూడా ఇట్లా చెయ్యాలి అని నిద్రపోతున్న వాళ్ళని కూడా లేపే విధంగా ఉంది మేడం. మీ ఆలోచన విధానము, మీ సంకల్పము, మీ కృషి, మీ అసలు మీ ఒక విజన్ మేడం. సో వండర్ఫుల్ విజన్ అది. నిజంగా ఎంత హ్యాపీగా ఉంది అంటే ఇంత గ్రేట్ మాస్టర్స్ మన పిరమిడ్ సొసైటీలో ఉన్నారు అని. సో రియల్ మేడం, నిజంగా మీరు అన్నట్లు జూమ్ వేదికని మన పిరమిడ్ మాస్టర్స్ వాడుకున్నంత అద్భుతంగా ఎవ్వరూ వాడుకోలేదు. అప్పటి వరకు కూడా వెళ్తే మనం ఒక 40 మెంబర్స్ 50 మెంబర్స్ వింటారు మన జ్ఞానము. కానీ ఈ జూమ్ వేదికగా కొన్ని వేల మందికి టైం లేదు. ఈ టైం వరకే వినాలి అని లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ అసలు ఈ జూమ్ వేదికగా ఎంత మందికి జ్ఞానం అందుతుందో. అండ్ ఈ పిరమిడ్ సొసైటీలో ఇంత కోహినూరు వజ్రాలు మీరు అన్నారు కదా, కోహినూరు కాదు ఇంకా అంతకంటే ఏం చెప్పినన్ని. సో కోహినూరు కంటే గ్రేట్, అన్నిటికంటే గ్రేట్ ఏది అంటే ఒక పిరమిడ్ మాస్టర్ ఉన్నారు అని చెప్పంటే వాళ్ళు అన్లిమిటెడ్ గా వాళ్ళు వర్క్ చేయగలుగుతారు, అన్లిమిటెడ్ గా థాట్ చేయగలుగుతారు. సో ఒక అన్లిమిటెడ్ వరల్డ్ ని క్రియేట్ చేయగలుగుతారు, ఒక ఎక్స్ట్రాడినరీగా ఉండగలుగుతారు అని చెప్పని. మీలాంటి మాస్టర్స్ ని చూస్తుంటే నాగంబొట్లపాలెం చిన్న ఊరు కాదు మేడం. ఎందుకంటే మీ వర్క్స్ అక్కడ జరగాలి అని చెప్పంటే, సో అది ఇప్పుడు ప్రెసెంట్ చిన్న ఊరేమో, రేపటి రోజున అది కూడా మీరు అన్నట్లుగా ఒక పెరుమాస సంకల్పం చేశారంటే అది ఖచ్చితంగా అది మేనిఫెస్ట్ అయి తీరుతుంది. ఒక ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్ గా ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే ఒక ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్ గా దాన్ని తయారు చేయాలని మీ సంకల్పము తప్పకుండా నెరవేరుతుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ నిజంగా ఇంకా ఐ థింక్ మీకు ఇంకా సమయ భావన వల్ల ఆపేశారేమో.
ఓకే, కరెక్ట్. చూడండి ఎంత టైం పంక్చువాలిటీ కూడా చేస్తున్నారంటే నిజంగా పిరమిడ్ మాస్టర్స్ మాత్రమే చేయగలుగుతారు మేడం అది. సో మరొక్కసారి కూడా మీ జ్ఞానాన్ని మరింతగా అందించాలి. అండ్ ఇక్కడ మీ జ్ఞానం అందించేది కాదు మేడం, ఎంతో మందికి మీరు ఇన్స్పిరేషన్ అవుతున్నారు. సో అయ్యే బాబు ఎస్ మేడం. సో మనము కూడా ఇలా ఆలోచించాలి, మనము కూడా ఇలా వర్క్ చేయాలి అనే ఒక ఇన్స్పిరేషన్ గా మీరు అందించడం జరిగింది మేడం. ఆ ఇన్స్పిరేషన్ మరికొంత కూడా ఇంకొకసారి మాకు అందించండి. సో మరొకసారి మీ అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం మేడం. సో ఈ రోజు మీరు ఇన్ని వర్క్స్ లో ఇంత బిజీ షెడ్యూల్ లో ఆ మన పిరమిడ్ మాస్టర్స్ ప్రతి ఒక్కదాన్ని అందరికీ ఒకటే టైం ఉంటుంది. మన పిరమిడ్ మాస్టర్స్ కాలాన్ని అధిగమించి వర్క్ చేయగలుగుతారు. సో అదైతే ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. సో కాలాన్ని అధిగమించి మనం వర్క్ చేయగలుగుతాం కాబట్టి, సో ఇంత జ్ఞానాన్ని, ఇంత ఇన్స్పిరేషన్ ని, ఇంత నాలెడ్జ్ ని, ఇంత విజన్ ని, విస్టమ్ ని మనకి అందించారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఇలాంటి ఒక అద్భుతమైన కుటుంబాన్ని, సో నాట్ ఓన్లీ ధ్యాన కుటుంబం, విశ్వ కుటుంబం మనది. విశ్వమంతా ఒకటే అంత ఇదిలోకి మనల్ని తీసుకెళ్లారు పత్రి గారు. సో పత్రి గారికి మరి ఇంత అద్భుతంగా ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరికి మరి ఎక్కడైనా గాని నేను ఎదగాలి, నేను బాగుండాలని మాత్రమే కోరుకుంటారు. కానీ ప్రపంచమంతా బాగుండాలి, ప్రతి ఒక్క జీవి బాగుండాలి, ప్రకృతి మొత్తం బాగుండాలి, విశ్వం అంతా కూడా గొప్పగా ఉండాలనే ఆలోచన కేవలం ఒక పిరమిడ్ మాస్టర్స్ మాత్రమే చేయగలుగుతారు. అందుకోసం ఒకరికొకరు ఎంతో సపోర్టింగ్ గా, సహకారంగా ఉంటారు. సో అలా ఇంతమంది మాస్టర్స్ ని ఒక వేదిక మీదకి తీసుకురావాలంటే జూమ్ అనేది చాలా చాలా అద్భుతమైంది. సో ఆ జూమ్ వేదికని ఎంత అద్భుతంగా వినియోగించుకుంటున్నారు ఎంతమంది మాస్టర్స్. అలాగే పిఎంసి డిజిటల్ వేదిక కూడా ఎంతమంది మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని తీసుకువస్తూ ఉంది. మరి మాస్టర్స్, మరి మనమందరము కూడా ఒక్కసారి మేడం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. సో మేడం యొక్క సంకల్పం కూడా మనందరము కూడా మనం ఎందుకు ఆలోచించలేము? మేడం చెప్పినట్లు ఒకళ్ళు చేయగలిగితే మిగతా వాళ్ళం ఎందుకు చేయలేము? సో మనం కూడా చేయగలం. ఎప్పుడవుతుంది అంటే నేను చేయగలను, నేను కూడా ఇంకా ఇంకా మోర్ చేయాలని మనం అనుకున్నప్పుడు చేయగలుగుతాం మాస్టర్స్. సో ఈ జ్ఞానాన్ని మనం అందరికి పంచాలి. సో పిఎంసి ని అందరూ షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసుకుందాం. ఈ యొక్క జ్ఞానాన్ని కూడా అందరికి మనం తెలియచేద్దాం మాస్టర్స్. మరి ఇలాంటి కోహినూరు మించిన డైమండ్స్ ని తీసుకొని వస్తున్న పిఎంసి డిజిటల్ వేదికకి దీన్ని నిర్వహిస్తున్న అనితా మేడం కి, మరి సపోర్టర్స్ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మరొక మాస్టర్ రేపటి రోజున మరొక మాస్టర్ యొక్క జ్ఞానాన్ని తీసుకుందాం మాస్టర్. అంతవరకు కూడా థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. నమస్తే. హలో, చెప్పండి సార్. నమస్తే తల్లి విజయలక్ష్మి గారు. సార్ నమస్తే సార్. కరోనాలో చాలా అద్భుతం చేశారు, చూశాను చాలా జూమ్స్ లో. ఒక్కొక్కరు ఒక జూమ్ పెట్టి చాలా మందికి అందించారు. మీ నెంబర్ కూడా చాలా తీసుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు ధ్యాన మాతృత్వం చాలా చాలా అవసరం. మరి చేతి విజ్ఞానం మరి బాలకృష్ణ గారు ఈరోజు రావడం కూడా చాలా అవసరం అందరికి కూడా. మైండ్ పవర్, థాట్ పవర్ పుస్తకాలు ప్రతి ఒక్కరు చదవాలి. చాట్ పెడితే అయిపోదట. తులసిదళం చెప్తుందంటే మెడిటేషన్ బాగా చేయాలట. స్వాతి తల్లి నమస్తే. నమస్తే సార్. అనిత తల్లి లేనట్టుంది. ముఖ్యంగా అక్కడ కావాల్సింది ఏంటంటే ఎంతో మంది మాస్టర్లు ఎంతెంతో వర్క్ చేస్తున్నారు. ఎక్కడ మార్నింగ్ వర్క్స్ ఉంటాయి కదా సార్. మీరు రావడం కూడా మంచిదే. మరి నారాయణ రెడ్డి గారు కూడా వచ్చారు. ఒకే ఒక విషయం ఏంటంటే నువ్వేంటో తెలుసుకో, నీలోని శక్తి నిలిచి సమాజానికి అందించి ఈ పుస్తకం చెప్తున్నాం. సింపుల్ గా 7 రాసి ఉన్నాయి స్పిరిచువల్. ఇవి అందరూ ఆచరిస్తున్నాం. అందులో మొట్టమొదటి శుద్ధ శక్తిని పొందితే అన్ని వచ్చేస్తాయి. శక్తిని పొందడానికి ధ్యానం అవసరం. మెడిటేషన్ అంటే శ్వాస మీద చేస్తానని అనుకున్నాను ఇంతవరకు. అది కాదట. సూక్ష్మ శరీర ధ్యానం సముదాయమే ధ్యానం అని చెప్తున్నారు పత్రిక తులసీదళం. శ్వాస మీద చేస్తారు, ఆగిపోతున్నారు. కానీ ఆలోచనలే స్థితిలోకి వెళ్ళాలి, విశ్వశక్తి ఆవాహనం అవ్వాలి, నాడీ మండ శుద్ధి జరగాలి, అప్పుడు జీవశక్తి ఉత్తేజం అవ్వాలి. ఇవన్నీ కూడా ఆ స్టెప్స్ మాట. పత్రి ఆశయం ఏంటంటే ప్రతి ఒక్కరూ మాస్టర్ నుంచి మాస్టర్ గా గ్రాండ్ మాస్టర్ అవ్వాలని కదా. మేడం కూడా
మరి కర్మపాలనలో విశేషమైన సేవలు అందించారు. అక్కడే కాదు, చుట్టుపక్కల కూడా. అంటే ప్రతి ఒక్కరిలో అనంతమైన శక్తి ఉందట, వెలికి సమాజానికి అందించాలి. ధర్మం అంటే ఇంకేం కాదు, నీకంటూ ఒక విశిష్టమైన శక్తి ఉంటుంది. అది గుర్తించి ఆ శక్తిని బాగా వెలికి తీసి సమాజానికి అందిస్తే నీకు అన్ని వచ్చేస్తాయి. టెండూల్కర్ బ్యాట్ పట్టుకుని అన్ని వస్తాయి, బిస్మిల్లా ఖాన్ ఫ్రూట్ పట్టుకుని అన్ని వస్తాయి, పచ్చిగా శాస్త్రి జాతి పట్టుకుని అన్ని వచ్చాయి. ఇన్ని దేశాలు తిరిగారు. అదే పర్మనెంట్ ఉద్యోగం చేస్తే అన్ని దేశాలు తిరిగారు. రిటైర్ అయిపోయిన 3 మంది ఉన్నారు వైజాగ్. కానీ వాళ్ళు అనుకుంటారు, సారు ఆ రోజుల్లో మంచి లోన్ వచ్చిందట, ఇంటికి కారు వచ్చింది, అన్ని ఉన్నాయట, అప్పటికే ఉన్నాయి. అన్ని పక్కన పెట్టి వెళ్ళారు అనమాట. మరి చక్కగా సేవలు అందిస్తున్నారు. విజయలక్ష్మి తల్లి ధ్యాన మాతృత్వం, ధ్యాన విద్యార్థి ప్రాజెక్టులు కూడా అందించడం గొప్ప విషయం. సార్ చెప్పండి సార్. ఎందుకంటే పత్రి గారు 1000 మండలాలకి చేసుకోండి, ఆయన పేరు లేదనే పర్లేదు, ఒక 100 మందికి ఒక స్కూల్కి వెళ్ళి చెప్పండి. ఈ మధ్య ఏం చేస్తున్నావు అంటే, నేను ఒక 1000 మందికి, నేను 10,000 మందికి, 1,00,000 మంది చెప్పేస్తున్నాను, విత్తనం వేసి వచ్చేస్తున్నాను. అలా కాకుండా సార్ చెప్పింది ఏంటంటే, ఒక మండలంలో ఒక స్కూల్ తీసుకోండి, 100 మందినో 1000 మందినో పోగు చేయకండి, ఒక గదిలోకి వెళ్ళండి, 50 మంది ఉంటారు, ఆ గదిలో చక్కగా కూర్చొని బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి నీట్ గా చెయ్యండి, వచ్చి వారం వెళ్ళండి, మళ్ళీ పై వచ్చి వారం, అలా ఒక సంవత్సరం పాటు వెళ్తే ఆ వ్యక్తులు పర్ఫెక్ట్ తయారవుతారు. ఏమ్మా స్వాతమ్మ? అలా కాకుండా ఏం చేస్తున్నానంటే, ఆ సంకల్పం పెట్టి అయిపోయింది, ఈ మధ్య ఇంకోటి నువ్వు నేర్చుకున్నావు అనేసుకుని అయిపోతే అవదట. చెప్పారు, కష్టపడాలట. థాట్ పవర్ పనిచేయాలంటే ఇగో ఇక్కడ తులసిదంలో మొదటి 4 పేజీ MEAT, మీట్ అంటే మెడిటేషన్ చేయాలట, ఎన్లైట్మెంట్ అవ్వాలట. ఎన్లైట్మెంట్ మాస్టర్ అంటే మనం ఎవరో చెప్తే వినకూడదు. ఆ ఎన్లైట్మెంట్ దివ్య జ్ఞాన ప్రకాశం ఉందా లేదో తులసిదంలో పేజీ చెప్తున్నాము, దివ్య జ్ఞాన ప్రకాశం. ఈ క్వాలిటీస్ ఉంటే ఎన్లైట్మెంట్ మాస్టర్. మరి ఈరోజు ఎన్లైట్మెంట్ మాస్టర్లు ఎంతో మంది ఉన్నారు. మరి సేతి బాలకృష్ణ గారు, ప్రేమనాథ్ గారి ద్వారా మేము ఎన్నో పొందాము. ఇలా చెప్పుకుంటే ఎంతో మంది మాస్టర్లు ఉన్నారు, విగత పుష్పాలు ఉన్నాయి, మరి అద్భుతమైన మాస్టర్లు ఉన్నారు. చాలా ఆనందం అమ్మా. సమయం కూడా చాలా తక్కువ ఉంటుంది ఉదయం పూట. అవేర్నెస్ ఉండాలంటే థాట్ పవర్ వస్తుందట. విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరింత సేవలు అందించడమ్మా. ధ్యాన మాతృత్వం కూడా అవసరం. ఈ పుస్తకం కూడా బాగా జరిగిన సారు ప్రత్యక్షమవుతూ వారి ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉంటారు. మరి వారి సంకల్పం, వారి తపన అట్లాంటిది. మరి సో థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మీరు ఎంతో అద్భుతంగా ఎన్నో విషయాలు, మీ యొక్క ఆలోచనలు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మాస్టర్స్, మరి 11 గంటలకి మనము అనస్థీషియా అనే అద్భుతమైన కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉన్నాము సరోజిని మేడం గారి ద్వారా. మేడం ఒక్క నిమిషం మాట్లాడాలి కదా. ఒక్కరోజు వెళ్తానే ఆ ఊరికి పెద్ద కొడుకు అని చెప్తారు. పెద్ద కొడుకు అని ఆ ఊరు అనుబంధం అద్భుతం. నాగుపాము ఎలా విచ్చుకున్నదో ప్రపంచవ్యాప్తంగా పాము పట్ట వస్త్రాన్ని ఆ పాము విశ్వమంతా బొట్లు బొట్లు పడుతూ నాగ బొట్ల పాలెం అని యాడికైనా అని రెడీగా మేడం గారి గురించి మా సోమసుందరెడ్డి తెలిసింది. ఆ ఊరికి పోతానే మీ అందరూ ఫ్యాన్ అయిపోయారని చెప్పారు. ఫ్యాన్ కాదమ్మా, ఏసీ కావాలని చెప్పాను. వాళ్ళ అద్భుతమైన మాస్టర్, ఒక స్త్రీయే వెలుగని టార్క్ రాశారు. కానీ ఈమె వెలుగు అసలు వాస్తవంగా విజయలక్ష్మి, విజయం సాధించింది ఆ లక్ష్మి. ఇంకా ఆగదు ఇది. ఓకే, థ్యాంక్ యూ మేడం, మీకు అనంత కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూడటం. మళ్ళీ మనం జూమ్ అంతా కలిసి పని చేసాం, మన ఊరు వచ్చారు. చాలా చాలా హ్యాపీ సార్ అసలు మళ్ళీ ఈ రోజు కలవడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఎస్ మేడం, విజయలక్ష్మి మేడం, నిజంగా ఈ రోజు మీ యొక్క జ్ఞానం అందడం చాలా చాలా అద్భుతం, చాలా ఆనందంగా ఉంది. సో మరొకసారి మళ్ళీ మీ జ్ఞానాన్ని మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. సో పిఎంసి డిజిటల్ వేదికగా మరొకసారి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు.